యాత్రకు వెళ్లిన తెలుగువారు సురక్షితంగా ఉన్నారు. యాత్రికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ఢిల్లీ ఏపీ భవన్ అధికారులతో సమన్వయం చేశారు. తెలుగు యాత్రికులంతా క్షేమంగా రుద్రప్రయాగకు చేరుకున్నట్లు హోంమంత్రికి సమాచారం ఇచ్చారు. ఏపీ భవన్ అధికారులు రుద్రప్రయాగ నుంచి ఈ రోజు వారి స్వస్థలాలకు బయలుదేరుతున్నట్లు సమాచారం పంపారు యాత్రికులు. రైట్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు వారు సురక్షితంగా ఉన్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, బద్రీనాథ్ యాత్రకు వెళ్ళినటువంటి తెలుగు యాత్రికులు సుమారు 40 మంది క్షేమంగా ఉన్నారు. నిన్న తాడిపత్రికి చెందినటువంటి సుమారు 40 మంది యాత్రికులు బద్రీనాథ్ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో అక్కడ ఏదైతే రుద్రప్రయాగకు దూరం సమయంలో కొండ చర్యలు విరిగిపోవడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక రాకపోకలన్నీ కూడా ఆగిపోయాయి. ఆ మార్గాన్ని మొత్తంగా మూసివేశారు. అయితే విరిగిపోయినటువంటి కొండ చర్యలను తీసివేయడానికి ఇప్పటి వరకు కూడా సమయం పట్టింది. ఇప్పటి వరకు తామంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. కానీ అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం ఏమాత్రం తమకు సహకారం అందించలేదు. మంచినీరు కానీ ఆహారం కానీ ఏమీ అందించలేకపోయారు. అందువల్ల కొంత ఇబ్బందులు పాలయ్యామని కూడా చెప్పారు. అయితే ఏపీ భవన్ అధికారులు, అదే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. అయినప్పటికీ అందులో అక్కడ ఉన్నటువంటి అధికారులు తమకు అందిన విధంగా సాయం చేయడం జరిగింది. అయితే ఈ కొండ చర్యలు ఏదైతే విరిగిపోయిన కొండ చర్యలు తరలించడానికి కొద్దిసేపటి క్రితం వరకు, అంటే గంట క్రితం వరకు కూడా అధికారులు శ్రమించారు. ఆ తర్వాత తామంతా కూడా అక్కడ రుద్రప్రయాగ దగ్గర తాము బుక్ చేసుకున్నటువంటి కోర్టుకి చేరుతున్నారు. ప్రస్తుతం అయితే వారంతా క్షేమంగా ఉన్నారు. ఎటువంటి ఆహారం, అదేవిధంగా మంచినీరు కూడా స్థానిక అధికారులు, ఏపీ భవన్, అదేవిధంగా ఏపీ ప్రభుత్వ అధికారుల విజ్ఞప్తి మేరకు వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వారి స్వస్థలాలకు రైలు ఎక్కి వాళ్ళ స్వస్థలాలకు, అంటే ఇటు తాడిపత్రికి వెళ్ళాలని కూడా నిర్ణయించారు. వాళ్ళు అక్కడ ఇరుక్కున్నప్పుడు, అక్కడ రోడ్డు పైన ఉన్నప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కార్యాలయాన్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారి సహకారంతో తాము ఈ రోజు క్షేమంగా చేరుకున్నామని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.